తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన పరిస్థితి ఉంది. అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకులు హాజరు కావడం లేదు. కీలకమైన బడ్జెట్ సమావేశాలను కూడా కేర్ చేయడం లేదు. అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలపై చర్చించాలని, ప్రజల తరఫున పోరాటం చేయాలని, అంతేకాకుండా తమ గొంతు వినిపించాలనే అంశాలను అస్సలు పట్టించుకోవడం లేదు నేతలు. తెలంగాణలో ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు వెళ్లడం లేదు. బడ్జెట్ సమావేశానికి కూడా హాజరు కాలేదు. కాకపోతే బీఆర్ఎస్ నేతలు మాత్రం సభకు వెళ్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. ఏపీలో అసలు ప్రతిపక్ష హోదా పైన యుద్ధం జరుగుతోంది. జగన్తో పాటు ఆ పార్టీ నేతలెవరూ అసెంబ్లీ ముఖం కూడా చూడడం లేదు. కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారని ముందు ఆ పార్టీ ప్రకటించినా బడ్జెట్కు కేసీఆర్ రాలేదు. అయితే మహాభారతంలో సుయోధనుడి థియరీని ఆయన ఫాలో అవుతున్నారంటున్నారు. అసలు ఈ సుయోధన థియరీ అంటే ఏంటి? భారతంలో పాండవుల తరపున దుర్యోధనుని దగ్గరికి కృష్ణుడు రాయభారం కోసం వస్తాడు. అర్ధరాజ్యం ఇవ్వాలని కోరుతున్నారని, అలా ఇష్టం లేకపోతే కనీసం 5గురికి 5 ఊర్లు ఇవ్వమని అడుగుతున్నారని కృష్ణుడు ధృతరాష్ట్రునికి నివేదిస్తాడు. అంతటితో ఆగకుండా ఇవ్వకపోతే ఏం జరుగుతుందో కూడా వివరిస్తాడు. పాండవులు అరివీర పరాక్రములని, ధర్మరాజుకు కోపం వస్తే సముద్రాలన్నీ ఏకమవుతాయని, యుద్ధం తప్పదని, ఓడిపోతారని కూడా హెచ్చరిస్తాడు. అయితే సుయోధనుడు కృష్ణుడితో ఒక డైలాగ్ చెప్తాడు. కృష్ణ, ఇప్పుడు మా తండ్రి గారు వారికి రాజ్యంలో భాగమిస్తే తమ్ముడి కుమారులే కదా అని దయదలచి ఇచ్చినట్టు అవుతుందా, లేక వారి వీరత్వం గురించి నువ్వు హెచ్చరించినందువల్ల భయపడి ఇచ్చినట్టు అవుతుందా? రాయపారిగా వచ్చావు, హెచ్చరికలు చేయకుండా ఉంటే మంచిది. సూది మొన మోపినంత కూడా భూమి ఇవ్వం, నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అని తేల్చి చెప్పేస్తాడు. అదే థియరీ కేసీఆర్ విషయంలో అప్లై అవుతోంది. బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ రావాలని, చర్చలో కూడా పాల్గొనాలని అనుకుంటున్న మాట నిజమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే 2 రోజుల ముందుగా కేసీఆర్ సభకు రాకుండానే 57 లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నాడంటూ మాట్లాడారు. పని చేయకుండా జీతం పుచ్చుకుంటున్నది రాష్ట్రంలో కేసీఆర్ ఒక్కరేనని అన్నారు. ఇప్పుడు సభకు కేసీఆర్ వస్తే తాను శ్రద్ధగా బడ్జెట్ చర్చల కోసం సభకు వచ్చినట్టు అవుతుందా, రేవంత్ హేళనకు జడిసి వచ్చినట్టు అవుతుందా అనే చర్చ నడుస్తోంది. సుయోధన థియరీని ఫాలో అవుతూ సభకు రాను, ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా కేసీఆర్ ఆగిపోయి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.